నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించండి, అభివృద్ధి బాధ్యతను తనకు అప్పగించండి. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎమ్మెల్యే జోగురామన్న పిలుపు. జైనత్ మండలంలో విస్తృతంగా సాగిన పంచాయతీ ప్రచారం. వచ్చే ఖరీఫ్ నుంచి మార్క్ఫెడ్ ద్వారా పత్తి కొనుగోలు. జిన్నింగ్ సదుపాయాన్ని సైతం కల్పిస్తున్నట్లు మార్క్ఫెడ్ చైర్మన్ వెల్లడి. ఈ నెల 22 నుంచి జిల్లాలోని 9 కేంద్రాల్లో కందుల కొనుగోలు ప్రారంభమవుతాయని స్పష్టీకరణ. ముల్లపొదల్లో ప్రత్యక్షమైన 5 నెలల గర్భస్థ శిశువు. శాంతినగర్లో ఘటన, మంట గలిసిన మానవత్వం. స్థానిక సంస్థల్లోనూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పాలకులుగా ఉంటే గ్రామాలు మరింత వేగంగా అభివృద్ధి చెందుతాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జైనత్ మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఆయన విస్తృతంగా పర్యటిస్తూ టీఆర్ఎస్ మద్దతుదారుల పక్షాన పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థులకు స్థానికంగా కేటాయించిన గుర్తునే కారు గుర్తుగా భావించి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులకు పట్టం కట్టాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పిలుపునిచ్చారు. జైనత్ మండల వ్యాప్తంగా బుధవారం ఆయన విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల పక్షాన ఎన్నికల ప్రచారం చేపట్టారు. మండలంలోని నిరాల, సావాపూర్, లేకర్వాడ, పెండల్వాడ, జామిని, కరంజీ, అడా, కమ్టా తదితర గ్రామాల్లో పర్యటించిన ఆయన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మండల నాయకులతో కలిసి ప్రచార రథంపై ఆయా గ్రామాలకు చేరుకున్న ఎమ్మెల్యే స్థానిక సర్పంచ్ అభ్యర్థిని తన ఓపెన్ టాప్ వాహనంపై నిలబెట్టి గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో పర్యటిస్తూ ప్రచారం చేపట్టారు. టీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపిస్తే మీ గ్రామాల అభివృద్ధి బాధ్యత తానే తీసుకుంటానంటూ ప్రజల్లో భరోసా కల్పించే ప్రయత్నం చేస్తూ ఆయన ప్రచార రథం ముందుకు సాగింది. కాగా జైనత్ మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం నాయకులు పలువురు ఎమ్మెల్యే సమక్షంలో సవాపూర్లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ఆసరా పింఛన్లు రెట్టింపు కానున్నాయని, నిరుద్యోగులకు భృతి అందనుందని చెప్పారు. సాగు భూములను అమ్మేందుకు రైతులు ముందుకు రాకపోవడంతోనే దళిత బస్తీ పథకంలో లబ్ధిదారులకు భూముల పంపిణీ చేయలేకపోయామని చెప్పిన ఆయన అమ్మకందారులను తీసుకొస్తే వెంటనే సాగు భూములను ప్రభుత్వం కొనిస్తుందని చెప్పారు. స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు పాలకులుగా ఉంటే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు. నేను కూడా మీ దగ్గరికి రావడం జరిగింది. ఆ ఎన్నికలు మరి మీరు తెలుసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు అభ్యర్థులు 88 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. మరి 88 గెలిచిన తర్వాత 2 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరినట్టు కొరకు విరాళ గ్రామం అభివృద్ధి జరగాలంటే మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జోగురామన్నకు మరి ఎలా మధ్యవర్తిగా మీ గ్రామ సర్పంచ్ మరియు టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తా ఉంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి విఠాబాయి సురేష్ చౌదరి గారి యొక్క గుర్తు మరి హెలికాప్టర్ విమానం అంటేనే విమానం, సురేష్ చౌదరి అంటేనే జోగురామన్న అంటేనే సురేష్ చౌదరి అని చెప్తాం. ఈరోజు దయచేసి మేము నిరాళ ప్రజలకు ఎక్కువ చెప్పే అవసరం లేదు. మీరందరూ చాలా తెలిసిన వాళ్ళు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా దయచేసి మరి ఒకటే విషయం మనం చేస్తున్నా, మీ ఊరు అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి సురేష్ చౌదరి యొక్క భార్య విఠాబాయిని కల్పిస్తాను. నేను మీ ఊళ్ళో రేపు పక్కా ఇల్లు పేద వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలన్నా అతనే బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ మరి ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. రైతు బంధు, రైతు బీమా, ఈరోజు 1000 రూపాయల పెన్షన్ 2016 కానీ, ఇలా 1500 రూపాయల పెన్షన్ 3016 కానీ, ఈరోజు 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలు ఉన్న వాళ్ళకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్ ఎన్నికంటే మరి అధికార పార్టీకి చెందిన వ్యక్తి ఉంటే రేపు సురేష్ చౌదరి గారు, విఠాబాయి చౌదరి పేరుకు మరి సర్పంచ్ ఆమె ఉండొచ్చు. మళ్ళీ మొత్తం మీకు అందుబాటులో ఉండి మా సురేష్ గారు మీకు అన్ని పనులు చేయడానికి మా సహకారం కూడా ఉంటుంది. మీ ఎస్టీ సోదరులు భూమి అమ్మే పట్టణాన్ని మీరు తీసుకోవాలా. భూమి అమ్మే పట్టణాన్ని మీరు మరి దొరకబట్టుకుంటే ఆ పట్టణాలతోటి మీరు తహసీల్ దగ్గర ప్రపోజల్ ఇప్పిస్తే మొత్తం భూమి కొనిచ్చి మా ఎస్టీ సోదరులతో పాటు
తీసుకుంటున్నాం. వచ్చే ఏడాది నుంచి మార్క్ఫెడ్ ద్వారా పత్తి కొనుగోళ్లను చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య చైర్మన్ లోక బాపురెడ్డి తెలిపారు. బుధవారం ఆదిలాబాద్కు వచ్చిన ఆయన మార్క్ఫెడ్ కార్యాలయాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. రైతులకు పంట ఉత్పత్తుల అమ్మకాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా మద్దతు ధరలతో వాటి కొనుగోళ్లను చేపడుతున్నామని తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య చైర్మన్ లోక బాపురెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆదిలాబాద్కు వచ్చిన ఆయన పట్టణంలోని మార్క్ఫెడ్ కార్యాలయాన్ని సందర్శించారు. మార్క్ఫెడ్ డిఎం పుల్లయ్య, ఎంఈ ప్రేమ్, జేఈ రామకృష్ణతో పాటు ఉద్యోగులు, సిబ్బందితో సమావేశమై స్థానికంగా మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏటా చేపడుతున్న పంటల కొనుగోలు, నిల్వల సరఫరా, రైతులకు చెల్లింపులు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 6.5 కోట్ల వ్యయంతో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన జిన్నింగ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మార్క్ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా మద్దతు ధరలతో పంటల కొనుగోళ్లను చేపట్టడం జరుగుతోందని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి ఉత్పత్తి దృష్ట్యా ఇక్కడే జిన్నింగ్ చేసేందుకు వీలుగా 6.5 కోట్లతో జిన్నింగ్ను ఏర్పాటు చేసుకున్నామని, ట్రయల్ రన్ పూర్తి చేశామని, త్వరలో ప్రారంభించనున్నామని తెలిపారు. వచ్చే ఖరీఫ్ పంట కాలంలో మార్క్ఫెడ్ ద్వారా పత్తి కొనుగోళ్లను సైతం చేపట్టనున్నామని వెల్లడించారు. ఈ నెల 22 నుంచి జిల్లాలోని 9 మండల కేంద్రాల్లో కందుల కొనుగోళ్లను చేపట్టనున్నామని, రైతులు 12% తేమ మించకుండా నాణ్యమైన కందులను తీసుకొచ్చి క్వింటాల్కు మద్దతు ధర 5,670 రూపాయలను పొందాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ మార్క్ఫెడ్ రైతుల పట్ల చాలా చేయడం జరుగుతుంది. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మార్క్ఫెడ్ కొంచెం అప్పుడు సేవలు అందించలేదు ప్రజలకు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రజలకు మార్క్ఫెడ్ ఎన్నో సేవలు అందించడం జరుగుతుంది. ఈరోజు చూసినట్టయితే తెలంగాణ లోపల పండిన ప్రతి పంటను కూడా ఇలా తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుంది. కొత్త రాష్ట్రమైనా చిన్న రాష్ట్రమైనా ప్రతి పంటను కూడా కొనుగోలు చేసే ప్రభుత్వం ఏదంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం ఒకటే. గతంలో చూసినాం మనం, పంట పండించుడు ఎంత కష్టమో పంట అమ్ముకుని కూడా అంతే కష్టం ఉండే. ఏనాడు కూడా ఏ రోజు కూడా గత పాలకులు ఏనాడు కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేసిన పాపానా పోలే. కానీ మనం ఈరోజు ప్రతి పంటను కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. అలాగే తెలంగాణ రాష్ట్రం మన ఏదైతే ఎరువులు రైతుల కోసం నేరుగా అందించడం కొరకు దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను బఫర్ మెయింటైన్ జరుగుతుంది. ఏ రైతుకు కూడా ఏనాడు కూడా కొరత లేకుండా ఎరువులు అందించడం జరుగుతుంది. గతంలో మనం చూసినాం, ఎరువులు కావాలన్నా విత్తనాలు కావాలన్నా ఇలా రోజుల తరబడి లైన్లో నిలబడి లాఠీ దెబ్బలు తిన్న సందర్భాలు ఎన్నో మనం చూసినాం. కానీ ఈనాడు ఆ పరిస్థితి లేకుండా ఏ రోజు కూడా ఇలా ఎరువులు లేవు, విత్తనాలు లేవన్న సందర్భాలు ఏనాడు కూడా మనం లేదు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు చూసినట్టయితే మనం 6 కోట్ల పై చిలుకుతోని ఇక్కడ మనం జిన్నింగ్ మిల్లు కూడా మనం స్థాపించుకోబోతున్నాం. ఈ ఏరియాలో ఆదిలాబాద్ ఏరియాలో పత్తి పంట ఎక్కువ సాగు చేస్తారు కాబట్టి రైతులకు అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో మేము ఇక్కడ జిన్నింగ్ మిల్లు కూడా మనం చేపట్టడం జరిగింది. అది త్వరలో మనం ప్రారంభించుకోబోతున్నాము. మొన్ననే దీన్ని ట్రయల్ రన్ కూడా చేయడం జరిగింది. ఆంధ్రాలో పెద్ద ఎత్తున నిర్వహించే సంక్రాంతి కోళ్ల పందాలు జిల్లాలోనూ నిర్వహించడం కలకలం రేపుతోంది. బేలా మండలం పొనాలలో కోళ్ల పందాలు నిర్వహిస్తున్న 21 మంది నిర్వాహకులతో పాటు 10 పందెం కోళ్లను బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జైనత్ సిఐ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. పండగ సందర్భంగా బేల మండలం పొనాల సమీపంలో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి 21 మందిని అరెస్టు చేయడంతో పాటు వారి నుంచి 12,000 రూపాయల నగదు, 10 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం బేల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీస్ అధికారులతో కలిసి వివరాలు వెల్లడించారు. కోడి పందాలు నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై, రాళ్లతో దాడులకు పాల్పడిన నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. బేలా, జైనత్, ఆదిలాబాద్ పోలీసుల సహకారంతో దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సాయన్న, తోట తిరుపతి, ఏఆర్ఎస్ఐ యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. నిన్న మా బేలా ఎస్ఐ గారికి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను, బేలా ఎస్ఐ గారు, జైనత్ ఎస్ఐ గారు, డిస్ట్రిక్ట్ గార్డు పిల్లలు, తర్వాత ఎస్బీ కొంతమంది టీంతో పొన్నాల గ్రామ శివారులో మన కోడిపందాలు ఆడుతున్న స్థావరంపై దాడి చేయడం జరిగింది.
దాదాపు అక్కడ మాకు 50 మంది వరకు సైట్ అయ్యారు. వాళ్ళందరినీ పట్టుకునే క్రమంలో కొంతమంది దొరికారు. దాదాపు 21 మంది మాకు ఆన్ ది స్పాట్లో క్యాచ్ కావడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 12,030 రూపాయల క్యాషు, తర్వాత 10 కోళ్ళు, 150 లిక్కర్ బాటిల్స్ హాఫ్ క్వార్టర్ బాటిల్స్ దొరికినాయి. ఇవన్నీ కూడా ఆన్ ది స్పాట్లో సీజ్ చేసి వాళ్ళని తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో మేము పట్టుకునే క్రమంలో వాళ్ళు కొంతమంది మా పైన రాళ్ళు ఇసిరేయడం జరిగింది. దానికి సంబంధించిన సెక్షన్ మీద కూడా మేము కేసు నమోదు చేస్తున్నాం. ప్రతి సంక్రాంతికి ఇది ఆనవాయితీ అయింది అక్కడ ఆడటం అనేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక మీదట ఎవరైనా కోడి పందాలు ఆడటం కానీ, దాన్ని ఆర్గనైజ్ చేయడం కానీ ఏదైనా చేసినట్లయితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అందరికీ చెప్పడం జరుగుతుంది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ దయచేసి ప్రజలు మాకు కోఆపరేట్ చేసి మాకు సమాచారాన్ని ఇచ్చినట్లయితే దాని ప్రకారం మేము ఫాలో అయ్యి దాన్ని చేస్తున్న ఆర్గనైజర్స్ పైన కఠిన శిక్ష తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. లోకం పోకడ చూడకముందే పసికందును ముళ్ళ పొదల్లో విసిరేసిన ఘటన ఆదిలాబాద్లో చోటు చేసుకుంది. అమ్మ కడుపులో ఉండాల్సిన ఆ శిశువు ఆదిలాబాద్లోని శాంతినగర్ కాలనీ ముళ్ళ పొదల్లో శవమై కనిపించడం అందరినీ కదిలించింది. మానవత్వానికి మచ్చ తెచ్చేలా పురిట్లోనే పసికందును చిదిమేస్తూ అటవీకంగా ప్రవర్తించిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. అమ్మ కడుపులో ఉండాల్సిన ఆ శిశువు ముళ్ళపొదల్లో శవమై కనిపించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆదిలాబాద్ పట్టణం శాంతినగర్లోని ఓ మసీదు పక్కన బుధవారం సుమారు 5 నెలల వయసు ఉన్న శిశువును ముళ్ళపొదల్లో వదిలి వెళ్లిన ఘటన కాలనీవాసులను కదిలించింది. పండంటి శిశువు ముళ్ళపొదల్లో విగత జీవిగా పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. మృతదేహాన్ని గమనించిన కాలనీకి చెందిన పిల్లలు కాలనీవాసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, మున్సిపాలిటీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన ఎవరైనా అమ్మాయి ఆ శిశువును వదిలించుకోవడానికి ఈ పని చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. కాలనీవాసులు మాట్లాడుతూ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘాతకానికి పాల్పడ్డారని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. పసికందులు ఆడపిల్లలని తెలిస్తే చాలు పలువురు కర్కశంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 5 महीने का बच्चा जो मस्जिद हसन के पीछे के हिस्से में न मालूम कौन अफराद क्या है सो यहाँ पर ला के डाले हैं। एक बच्चा पतंग के वजह से वहाँ आके देखा तो वो बच्चे ने तमाम महल्ले वालों को क्या है सो ये इत्तला दी कि यहाँ पर एक क्या है सो बच्चा पड़ा हुआ नज़र आ रहा है। तो जैसे ही महल्ले वालों को इत्तला मिली, हमारे मस्जिद हसन के इरफान कुरैशी सदर साहब और यहाँ के ज़िम्मेदारान मेरे को फ़ोन करे और मैं फ़ौरन यहाँ पर पहुँचकर पुलिस को क्या है सो इसकी इत्तला भी दी और यहाँ पर क्या है सो मीडिया वाले भी आकर क्या है सो यहाँ वार्ड नंबर 15 में मस्जिद हसन महिला शांति नगर के अंदर ये बहुत ना ऐसा क्या है सो हरकत करे, या इंसानियत का क्या है सो ख़ातिमा है। ऐसा ही मासूम बच्चे को क्या है सो यहाँ पर डाला गया। ये क्या है सो बहुत बुरी हरकत है। इनको क्या है सो जल्द से जल्द जो भी ये हरकत करे इसकी क्या है सो क़ानूनी चाराजोई की करते हुए इनको क्या है सो कैफरे किरदार तक क्या है सो पहुँचाए। ऐसी हरकतों से क्या है सो बाज रखने की आप लोगों से क्या है सो कोशिश की क्या है सो अपील की जाती है। గతంలో ఒకరిద్దరు అభ్యర్థులు మాత్రమే పోటీ పడే పంచాయతీల్లో ఈసారి పదుల సంఖ్యలో పోటీ పడుతుండటం ఆయా గ్రామాల్లో రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. తాంసీ మండలం పొన్నారి, భీంపూర్ మండలం అర్లీటీలో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ప్రచార హోరుతో ఆయా పల్లెలు మార్మోగుతున్నాయి. తాంసీ మండలం పొన్నారి, భీంపూర్ మండలం అర్లీటి గ్రామ పంచాయతీల ఎన్నికలు గతానికంటే భిన్నంగా జరుగుతుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మొదటి విడతలో ఎన్నిక జరగనుండగా గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాన్ని జనరల్కు కేటాయించగా పోటీ అధికంగా నెలకొంది. గతంలో 2 లేదా 3 బరిలో నిలిచేవారు. అయితే ఈసారి మాత్రం ఏకంగా 12 మంది అభ్యర్థులు బరిలో నిలిచి సర్పంచ్ స్థానానికి పోటీ పడుతున్నారు. ఈ 2 గ్రామాలు జనరల్ కేటగిరీకి కేటాయించడంతో అన్ని కులాల వారికి పోటీ చేసే అవకాశం దక్కింది. దీంతో ఎన్నో ఏళ్లుగా రాజకీయంగా క్రియాశీల పాత్ర పోషిస్తున్న వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముందుకు వస్తున్నారు. పోటీలో నిలిచిన వారంతా కొద్దో గొప్ప పలుకుబడి ఉన్నవారు కావడంతో ఎవరికి ఓటేయాలో తెలియక గ్రామ ప్రజలు తర్జన భర్జన పడుతున్నారు. అలాగే పదుల సంఖ్యలో అభ్యర్థులు వార్డు సభ్యులుగా పోటీ చేస్తూ ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. సమస్యలను పరిష్కరిస్తూ నిజాయితీగా పనిచేస్తామని చెబుతూ ఓట్లను అభ్యర్థించి తమదే గెలుపంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు మాత్రం ప్రతిరోజు తమ ఇంటికి వస్తున్న సర్పంచ్ అభ్యర్థులకు ఓటేస్తామని హామీ ఇచ్చి మిన్నకుంటున్నారు. ఎన్నికల్లో ఎవరికి ఓటేసి గెలిపిస్తారనే అంశంపై గ్రామంలో చర్చ కొనసాగుతుండగా ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కానుందని అంటున్నారు.
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పునఃప్రారంభించింది. ఇందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ సంతకంతో కూడిన ఓటు మీ హక్కు, ఓటు వేయడం మీ బాధ్యత అని తెలిపే లేఖలను జిల్లాలోని అన్ని కుటుంబాలకు BLOలు పంపిణీ చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన పౌరులు ఓటరు నమోదుకు అర్హులు కానున్నారు. డిసెంబర్ 26 నుంచి జనవరి 25 వరకు కొత్త ఓటర్ల నమోదుతో పాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అందుకు ఓటర్ల జాబితా సవరణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ఎన్నికల ప్రధాన అధికారి పేరిట లేఖలు రాస్తున్నారు. బూత్ స్థాయి అధికారులు ఈ లేఖలను ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నారు. ఓటు మీ హక్కు, ఓటు వేయడం మీ బాధ్యత అంటూ లేఖలను రూపొందించారు. ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ రాసిన లేఖతో పాటు CEO చిరునామాతో ఉండే పోస్ట్ కార్డు జత చేస్తున్నారు. బుధవారం పట్టణంలోని 199 పోలింగ్ కేంద్ర పరిధిలో BLO రాధా ఈ లేఖలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా BLO రాధ మాట్లాడుతూ అధికారుల సూచనల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలన్నారు. ఓటరు జాబితాలపై అభ్యంతరాలతో పాటు 2019 జనవరి 1 వరకు 18 సంవత్సరాలు నిండిన వారు తమ పేర్లను ఓటరు జాబితాలో చేర్పించేందుకు ఫామ్ 6ను భర్తీ చేసి సంబంధిత అధికారికి లేదా ఆన్లైన్లో పంపించవచ్చని తెలిపారు. ఎలక్షన్ కమిషనర్ గారి దగ్గర నుంచి మాకు ఒక లెటర్లు వచ్చినాయి. ఆ లెటర్లు ఇల్లు తిరుక్కుంటా PS నెంబరు, వాళ్ళ ఓటర్ నెంబరు, వాళ్ళకి ఒక ఇంటింటికి ఒక్కొక్క లెటర్ ఇవ్వాలి. కమిషనర్ గారు కూడా ఒక కార్డు ఇచ్చారు, పోస్టల్ కార్డు ఇచ్చారు. పోస్టల్ కార్డు ఇస్తే దాని మీద ఏం చేయమంటున్నారంటే కొత్తగా ఒక ఎవరైనా ఓటు నమోదు చేసుకున్నారంటే ఎట్లా ఓటు నమోదు చేసుకోవాలా, మళ్ళీ లేకపోతే తప్పు ఉందనుకో భర్త పేరు, భార్య పేరు, ఇంటి నెంబరు, ఇంకా ఏమన్నా తప్పులు వస్తే ఆ తప్పులు మేము ఇచ్చిన పోస్ట్ కార్డు మీద వాళ్ళే రాసి కంప్లైంట్ రాసి వాళ్ళు బై పోస్ట్లో కార్డులు వేయాలి. అట్లాగే ఇప్పుడు ఇల్లు తిరుక్కుంటా కార్డులు వాళ్ళకి వచ్చింది రాంది చూసుకుంటా ఒకవేళ పారా నెంబర్ 6 ఉన్నాయనుకోండి, వాళ్ళ ఇంట్లో కొత్తగా ఎవరైనా ఉన్నారనుకో పారా నెంబర్ 6 నింపుకుంటున్నాయి. మళ్ళీ అలాగే వాళ్ళ ఇండల్లో ఏమైనా తప్పులు ఉన్నాయి కదా, తప్పులు ఉన్నాయి కూడా పారా అప్పుడప్పుడే వాళ్ళతోనే పారాలు నింపించుకొని నిండిన వాళ్ళు ఓట్లు 2 రోజులు పడి తిరుగుతున్నాయి కానీ ఇంకా అవన్నీ సరిగా అవలేదు. పారా 6 మటుకి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు 8 వచ్చినాయి ఓట్లున్నాయి. తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో బుధవారం ముజిగె మల్లన్న ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా ముజిగె గ్రామం నుంచి వచ్చిన భక్తులు గ్రామంలో పల్లకీని ఊరేగించి భక్తులకు మల్లన్న దేవుడి ఆశీస్సులు అందజేశారు. ముజిగె మల్లన్న పల్లకీ శోభాయాత్రతో తలమడుగు మండలం బరంపూర్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం ముజిగె గ్రామానికి చెందిన మల్లన్న దేవుడి భక్తులు ప్రతి ఏటా పుష్యమాసంలో గ్రామాల పర్యటన చేస్తూ శోభాయాత్రలు నిర్వహిస్తారు. ముజిగె మల్లన్న దేవుడి ఉత్సవమూర్తిని పల్లకిలో ఉంచి డప్పు బాజాల నడుమ గ్రామాల్లో ఊరేగిస్తారు. భక్తులు స్నానమాచరించి ముజిగె మల్లన్న దేవుడిని దర్శించుకొని పసుపు, బెల్లం, బియ్యం, చక్కెరని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. పల్లకి కింద నుంచి ఇటు నుంచి అటువైపు వెళుతూ ఆ మల్లన్న దేవుడి ఆశీస్సులు పొందుతుంటారు. బహుజనుల ఉద్యమ సారథి మాయావతి 63వ జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం మాయావతి చేస్తున్న కృషిని నాయకులు ఈ సందర్భంగా కొనియాడారు. జిల్లా కేంద్రంలోని మావల సౌత్ పార్క్లో గల దళిత శక్తి ప్రోగ్రాం కార్యాలయంలో డీఎస్పీ అధినేత మాయావతి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ చక్రవర్తి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సభ్యులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. బహుజనుల ఉద్యమ రథసారథిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధి కోసం రాజకీయ యుద్ధం చేస్తూ ఉత్తరప్రదేశ్లో ఎందరో జీవితాలలో వెలుగు నింపిందన్నారు. ఆమె నిండు నూరేళ్లు జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాయకులు రవీందర్, నవీన్, దివాకర్, రాజమల్లు, సురేష్, శశికాంత్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
గత 10 రోజులుగా ఆదిలాబాద్ మండలం అనుకుంట గ్రామంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరం బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు సర్టిఫికెట్లు అందించి అతిథులు అభినందించారు. ఆదిలాబాద్ మండలం అనుకుంట గ్రామంలో గత 10 రోజులుగా పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరం బుధవారం ముగిసింది. గత 10 రోజులుగా గ్రామంలో వివిధ సామాజిక సేవతో పాటు ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లో శ్రమదానం చేస్తూ పరిసరాలను శుభ్రపరచడం వంటి కార్యక్రమాలను కొనసాగించారు. కాగా బుధవారం గ్రామంలోని మహాత్మా జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలలో శిబిరం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్ఎస్ఎస్ మాజీ జిల్లా కోఆర్డినేటర్ కన్నం మోహన్ బాబు, కళాశాల ప్రిన్సిపల్ బాస భగవన్లు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి సరితారాణి, గ్రామ మాజీ ఉప సర్పంచ్ రావుల సోమన్న తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించండి, అభివృద్ధి బాధ్యతను తనకు అప్పగించండి. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎమ్మెల్యే జోగురామన్న పిలుపు. జైనత్ మండలంలో విస్తృతంగా సాగిన పంచాయతీ ప్రచారం. వచ్చే ఖరీఫ్ నుంచి మార్క్ఫెడ్ ద్వారా పత్తి కొనుగోలు, జిన్నింగ్ సదుపాయాన్ని సైతం కల్పిస్తున్నట్లు మార్క్ఫెడ్ చైర్మన్ వెల్లడి. ఈ నెల 22 నుంచి జిల్లాలోని 9 కేంద్రాల్లో కందుల కొనుగోలు ప్రారంభమవుతాయని స్పష్టీకరణ. ముల్లపొదల్లో ప్రత్యక్షమైన 5 నెలల గర్భస్థ శిశువు. శాంతినగర్లో ఘటన, మంట గలిసిన మానవత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీఎన్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.